Hey guys, welcome back to my YouTube channel. Welcome back to one more vlog. Day 2 in Rameshwaram. So ee roju memu Rameshwaram nunchi Dhanushkodi aithe veltunnamu. So let's start our journey. గైస్ ఇక్కడ అన్ని ప్లేసెస్ మీరు చూడాలంటే ఇక్కడ ఆటో ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఇంకా మీకు బైక్ రెంటల్కి దొరుకుతుంది. మేమైతే బైక్ని రెంటల్కి తీసుకొని అన్ని ప్లేసెస్ చూద్దాం అనేసి అయితే స్టార్ట్ అయ్యాము. బైక్ రెంటల్ వల్ల కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే వేస్తాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో మేము ఫస్ట్ ప్లేస్ వచ్చేసి జడతీర్థంకి అయితే వెళ్ళాము. హైవే నుంచి కొంచెం లోపలికి అయితే ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి. ఇంకా టెంపుల్ దగ్గర అయితే మొత్తం బీచ్ సాండే ఉంది. బీచ్ దగ్గర ఎలా ఉంటుందో కంప్లీట్గా అలానే ఉంది. కొంచెం దూరంలో అయితే బైక్స్ కార్స్ పార్క్ చేసేసి అయితే మనము నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. ఈ టెంపుల్ దగ్గర అస్సలు క్రౌడే లేదు. సో మేము వచ్చినప్పుడు అయితే ఒక ఫ్యామిలీ అయితే ఉన్నింది, ఇంకా మేమైతే ఉన్నాము. సో మేబీ చాలామంది ఇక్కడికి వస్తారో లేదో నాకు తెలియదు, కానీ మేము వెళ్ళినప్పుడు అయితే అస్సలు క్రౌడే లేదు. చాలా పీస్ఫుల్గా ఉన్నింది. ఇంకా చాలా పీకాక్ సౌండ్స్ అయితే వినబడుతూ ఉన్నింది. మాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది. దాంతోపాటు ఎండలు కూడా చాలా ఉన్నింది. ఓం నమః శివాయ. గైస్ ఇక్కడ ఎలాంటి బావిలు అయితే ఉన్నాయి. ఇంత ఎండలు ఉన్నా కానీ బావిలో అయితే వాటర్ ఉన్నాయి. ఇంకొక బావి కూడా ఉంది అక్కడ. చాలా క్లియర్గా ఉంది వాటర్. ఇంకొక బావి కూడా ఉంది ఇక్కడ. సో దీంట్లో కూడా వాటర్ ఉంది, కానీ దీన్ని అయితే ఇలా క్లోజ్ చేసేసారు. సో ఇదైతే హాఫ్ సైడ్ ఓపెన్లో ఉంది, ఇలా వాటర్ తీసుకోవచ్చు. ఇక్కడ చాలా పీకాక్స్ సౌండ్స్ అయితే వస్తున్నాయి. అసలు నిజంగా ఒక హాఫ్ అన్ అవర్ బయటికి వస్తే చాలు. ఫుల్ హాట్గా ఉంది, చాలా హాట్గా ఉంది. టెంపరేచర్ ఏమో 35 to 38 ఆ రేంజ్లో చూపిస్తుంది, కానీ ఇట్స్ ఫీల్ లైక్ 44 degrees Celsius. కాసేపు వామ్మో, ఈ చెట్టు కిందకి వస్తే నిజంగా ఇట్స్ ఫీల్ లైక్ హెవెన్. అన్బేరబుల్ హీట్. ఇక్కడ పికాక్ ఉంది, లెట్ మీ షో యూ. అక్కడ చూసారు, అక్కడ పికాక్ ఉంది. సో ఇంతసేపు ఇక్కడ నార్మల్ ఇక్కడ ఈ సైడే ఉండింది. సో జస్ట్ అటు సైడ్ వెళ్ళిపోయింది. హాయ్ పికాక్. సో ఇప్పుడు మేము కోదండరామ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో దీని వే అయితే నిజంగా చాలా బాగుంది. సో మేము వెనకాల చూస్తున్నాం. సో 2 sides కూడా సీ ఉంది, సెంటర్లో అయితే రోడ్ ఉంది. నిజంగా చాలా బాగుంది వ్యూ అయితే. ఇప్పుడు మేము కోదండరామ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. సో ఈ ప్లేస్ స్పెషాలిటీ వచ్చేసి ఇక్కడ రాముడు వచ్చేసి విభూషణ అంటే రావణ తమ్ముడికి ఇక్కడ పట్టాభిషేకం చేస్తాడంట, రావణుని చోట్ల యుద్ధం గెలిచినప్పుడు. సో అదే ఈ ప్లేస్ స్పెషాలిటీ. ఇంకా లోపలికి వీడియో రికార్డింగ్ అయితే అలో లేదు. సో లోపల ఏమి వీడియో రికార్డ్ చేయలేదు. ఇక్కడ రామానుజాచార్య వాళ్ళ విగ్రహం కూడా ఉంది. సో దాన్ని కూడా వీళ్ళు ఇక్కడ పూజ చేస్తారంట. ఇంకా మేము దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇంకా దర్శనం చేసుకొని వచ్చాము. ఈ టెంపుల్ వచ్చేసి బీచ్ పక్కనే ఉంటుంది. సో ఇంకా బీచ్ దగ్గర ఫ్లోటింగ్ స్టోన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనేసి అయితే చెప్పారు. సో మేము కూడా ఇప్పుడు వెళ్తున్నాము ఆ ఫ్లోటింగ్ స్టోన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం అనేసి అయితే. ఇక్కడ ఎంట్రీ టికెట్ కూడా ఉంది. ఇంకా టికెట్ తీసుకుని ఆ ఫ్లోటింగ్ స్టోన్ అయితే ఎక్స్పీరియన్స్ చేద్దాము.
జై శ్రీరామ్. ఇక్కడ 2 ఫ్లోటింగ్ స్టోన్స్ అయితే పెట్టారు. మనం దాన్ని ఎత్తుకొని ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చంట. సో ఒక్కొక్కటి 30 kgs ఉన్నాయనేసి అయితే చెప్తున్నారు. సో లెట్స్ ట్రై ఎత్తుకోవడానికి. యా కమ్ లెట్స్ గో. ಅದು ವೆಯ್ಟ್ ಕಮ್ಮಿ ಅಂತ ಇದು ಹಾಕಿರೋದು ಏನಕ್ಕೆ ಎತ್ತೋದು ಇದು ರಾಮರು ವಾದಿ ರಾಯಿ போயிட்டு வந்துச்சுல அதுல பூரா மூடிடுச்சு இந்த జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఫ్లోటింగ్ స్టోన్ని ఎత్తుకోవడం నిజంగా చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు మేము కోదండరామ స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఇప్పుడు ధనుష్కోడి అయితే వెళ్తున్నాము. సో యా లెట్స్ గో. ఇక్కడ ఆన్ ది వేలో వెళ్తుంటే చిన్న చిన్న హోటల్స్ అయితే ఉన్నాయి. ఒక్క దగ్గర కూడా ఎక్కడ వెజ్ హోటల్ అయితే లేదు, మొత్తం సీ ఫుడ్. ఇక్కడ ధనుష్కోడికి వెళ్ళే వేలో ఒక మంచి వ్యూ అయితే ఉంది, బీచ్ వ్యూ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నిజంగా ఒక సీనరీ వ్యూ లాగే ఉంది. సో అక్కడ నిల్చొని ఫొటోస్ తీసుకుంటుంటే నిజంగా బ్యాక్గ్రౌండ్ వాల్ పేపర్ ఉన్నట్టే ఉంది. వాటర్ కూడా అంత క్లియర్గా ఫుల్ బ్లూయిష్గా అయితే ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ. లిజన్ దట్ వేవ్ సౌండ్స్ నిజంగా ఒకలా థెరపీ అనేసి అయితే చెప్పచ్చు. మెంటల్ స్ట్రెస్కి నిజంగా ఆ వేవ్ సౌండ్స్ వింటూ ఉంటే ఒక థెరపీ లాగానే ఉంటుంది. ఫుల్ స్ట్రెస్ బస్టర్ అనేసి అయితే చెప్తాను నేను. అంత రిలీఫ్ ఇస్తుంది నాకైతే ఆ వేవ్ సౌండ్స్ని వింటూ ఉండాలనిపిస్తుంది నాకైతే. సో ఇంకా ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేసి ఇప్పుడు మేము అక్కడ నుంచి ధనుష్కోడి లైట్ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళాము. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి లైట్ హౌస్ పైన నుంచి బీచ్ విని చూడాలనేసి అయితే ఒక కోరిక. సో కానీ లాస్ట్ టైం పాండిచేరికి వెళ్ళినప్పుడు లైట్ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళాము. కానీ అక్కడ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వల్ల మాకు లోపలికైతే అలో చేయలేదు. సో అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను నేను. సో కానీ ఇక్కడ అలో అయితే చేస్తున్నారు. ఇంకా టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోయాము. సో ఇక్కడ చూడొచ్చు మీరు క్యూ ఎంతమంది ఉన్నారనేసి. సో ఒక్కొక్కసారికి 8 మెంబర్స్ని పైకి అయితే లిఫ్ట్లో అయితే పంపిస్తున్నారు. స్టేర్ కేసెస్ అయితే అలో చేయట్లేదు వాళ్ళు, ఎందుకనేసి తెలియదు. నిజంగా నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను లైట్ హౌస్ పైన నుంచి బీచ్ విని చూడడానికి. సో ఇది వచ్చేసి లైట్ హౌస్ పైన నుంచి బీచ్ వ్యూ, 2 sides ఆఫ్ బీచ్, సెంటర్లో రోడ్ నిజంగా చాలా బాగా అనిపించింది. సో అక్కడ కనబడుతుంది కదా, సో అదే వచ్చేసి ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా ధనుష్కోడి. ఫైనలీ నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయ్యింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. మార్నింగ్ సో ధనుష్కోడిలో ఫస్ట్ అక్కడ ఒక ఊరు ఉండిందంట, ఒక చిన్న ఊరు, చాలా బాగుండిందంట. కానీ ఒక్కసారిగా వరదలు వచ్చి ఇక్కడ సునామీ వచ్చిందంట, అప్పుడు మొత్తం కొట్టుకుపోయిందంట. సో మీరు చూడొచ్చు అక్కడ చిన్న చిన్న గోడలు మొట్టుకుమే ఉన్నాయి. ఈవెన్ టెంపుల్ కూడా కొట్టుకుపోయింది, అక్కడ మొత్తం కొట్టుకుపోయిందంట. సో ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉండట్లేదంట. ఓన్లీ ఒక 10 to 12 ఫ్యామిలీస్ ఫిషరింగ్ చేసే వాళ్ళు మొత్తం ఇక్కడ కొన్ని చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉన్నారు. అప్పుడైతే ఒక ఊరే ఉండిందంట ఇక్కడ. లైట్ హౌస్ చూసుకొని ఇప్పుడు మేము ధనుష్కోడి ఇండియా ఎండ్ పాయింట్ చూద్దామనేసి అయితే వెళ్తున్నాము. గైస్ సమ్మర్ హాలిడేస్ ఇవ్వాలి, ఎక్కడ కూడా పార్కింగ్ కూడా ప్లేస్ లేనంత వెహికల్స్ అయితే ఉన్నాయి.
వెల్కమ్ టు ధనుష్కోడి. ఇది వచ్చేసి ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా అండ్ ది లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. నిజంగా చాలా బాగా అనిపించింది. 3 sides ఆఫ్ వాటర్, సెంటర్లో రోడ్డు. ఇక్కడ నిల్చొని వ్యూ చూడడం నిజంగా చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి జస్ట్ 15 to 20 kilometers అంట శ్రీలంక వచ్చేసి. బిఫోర్ అయితే బోట్స్ నుంచి కూడా మనం వెళ్ళొచ్చు అంట, కానీ ఇప్పుడు బోట్స్ ట్రావెల్ అయితే ఇక్కడ ఆపేశారంట. ఓన్లీ వయా ఫ్లైట్సే మనం వెళ్ళాలి శ్రీలంకకి. ఇప్పుడు మేము ధనుష్కోడి నుంచి రామేశ్వరంలో ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వాళ్ళ ఇల్లు చూద్దామనేసి అయితే వెళ్తున్నాము. సో గైస్, ఇదే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వాళ్ళ ఇల్లు. సో దీని లోపల అయితే వీడియో రికార్డింగ్ ఆర్ నాట్ అలౌడ్. సో లోపల మొత్తం బుక్ స్టోర్ కూడా ఉంది. మనం కావాలంటే వాళ్ళు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వాళ్ళు రాసిన బుక్స్ కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి వచ్చిన అవార్డ్స్, వాళ్ళ అచీవ్మెంట్స్ మొత్తం పెట్టారు. మనం ఇది ఒక ఎగ్జిబిషన్ లాగా అయితే పెట్టారు లోపల. సో చాలా బాగా అనిపించింది అవన్నీ చూడడం. మేము ఇప్పుడు రామతీర్థం దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ చాలా తీర్థాలు అయితే ఉన్నాయి. సో రాముడు విజిట్ చేసిన ప్లేసెస్, ఎక్కడెక్కడ వాటర్ తాగారో సో ఆ ప్లేస్కి ఒక తీర్థం అనేసి స్పెషాలిటీ అయితే ఉంది. ఇంకా అక్కడ ఒక హిస్టరీ కూడా ఉంది. సో నేను ఒక్కొక్కటి వెళ్ళినప్పుడు మీకు ఆ ప్లేస్ది స్పెషాలిటీ ఏమి అనేసి వీడియోలో అయితే చెప్తాను. సో మేము ఫస్ట్ వచ్చిన ప్లేస్ వచ్చేసి రామతీర్థం. నిజంగా చాలా బాగా అనిపించింది. దర్శనం కూడా చాలా బాగా అయింది. లోపలికి వీడియో నాట్ అలౌడ్, సో అందుకనేసి బయట నుంచినే వీడియో అయితే తీసుకున్నాము. సో ఇంకా రామతీర్థం అయితే చూసుకొని అక్కడి నుంచి మేము ఇప్పుడు లక్ష్మణ తీర్థం చూద్దామనేసి అయితే వెళ్తున్నాము. ఇలాగ టెంపుల్ ఆపోజిట్లో ఇలా ఒక కోనేరు ఉంటుంది. సో దాన్నే ఇక్కడ వాటర్ని తీర్థం అనేసి అంటారు. సో ఇది వచ్చేసి రామతీర్థం. సో ఇప్పుడు మనము లక్ష్మణ తీర్థంకి వెళ్దాము. లక్ష్మణ తీర్థం వెళ్ళే దారిలో నటరాజ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇంకా ఆపోజిట్లోనే మనకి పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. సో ఇంకా 2 టెంపుల్లో వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. మీరు ఫ్లోటింగ్ స్టోన్ని ఇక్కడ కూడా చూడొచ్చు. పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్లో కూడా పెట్టారు, కానీ ఇక్కడ టచ్ చేయడానికి వదలరు. కానీ ఇక్కడ ఓన్లీ ఫర్ షోకేస్ అయితే ఇక్కడ పెట్టారు. సో ఇంకా మేము ఫైనల్లీ లక్ష్మణ తీర్థం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. ఈ లక్ష్మణ తీర్థం స్పెషాలిటీ వచ్చేసి సో ఇక్కడ శివుడిని పూజిస్తారు. సో ఇక్కడ లక్ష్మణుడు శివుడిని పూజించే ముందు ఈ వాటర్లో స్నానం చేసుకొని ఇక్కడ పూజ చేశారంట. సో అందుకనేసి ఇది లక్ష్మణ తీర్థం అనేసి అయితే పేరు వచ్చిందంట. సో ఇంకా పూజ అంతా అయింది. సో ఇక్కడ నుంచి మేము ఇప్పుడు ఇంకొక తీర్థం దగ్గరికి అయితే వెళ్తున్నాము. అదొచ్చేసి వెల్లుంది తీర్థం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను దాని స్పెషాలిటీ అయితే మీకు చెప్తాను. వెల్లుంది తీర్థం వెళ్ళే వేలోనే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వాళ్ళ మెమోరియల్ కూడా ఉంటుంది. సో మేము అక్కడ కూడా వెళ్ళేసి అయితే చూసాము. సో లోపలికి ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్, బయటే పెట్టేసి అయితే వెళ్ళాలి. సో ఇంకా ఇక్కడ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వాళ్ళ మెమోరియల్ చూసుకొని ఇప్పుడు మేము వెల్లుంది తీర్థం అయితే వచ్చాము. సో ఈ వెల్లుంది తీర్థంది స్పెషాలిటీ ఏమంటే, సీతామాతని శ్రీలంక నుంచి పిలుచుకోవచ్చేటప్పుడు సీతామాతకి దెబ్బయిందంట. సో సీతామాతకి వాటర్ తాగించడానికి రాముడు బిల్లు బాణం వేసి బిల్లు పడిన జాగాలో అక్కడ వాటర్ వచ్చిందంట. సో అందుకనేసి దీన్ని వెల్లుంది తీర్థం అనేసి అంటారు. సో మనం కూడా దీన్ని తలపెంచలుకొని ఇక్కడ 3 times తాగితే మంచిది అనేసి అయితే చెప్తారు. సో ఇంకా మేము కూడా ఇక్కడ 3 times ఆ వాటర్ అయితే తాగాము. సో స్టిల్ వాటర్ అయితే ఉంది, కానీ చాలా లోపలికైతే ఉంది వాటర్ ఇప్పుడు కూడా. మేము ఇప్పుడు రామపాదం దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ రామపాదాలను అయితే ఇక్కడ పూజిస్తారు. సో మనం కూడా వెళ్ళేసి దర్శనం అయితే చేసుకుందాము. సో ఇక్కడ పైన నుంచి అయితే రామేశ్వరం సిటీ వ్యూ మొత్తం చాలా బాగా కనబడుతుంది. సో మీకు కూడా చూపిస్తాను. కమ్ లెట్స్ గో. సో ఇప్పుడైతే మేము రామపాదం దగ్గర అయితే ఉన్నాము. రాముడి పాదంని దర్శనం చేసుకొని అయితే వెళ్దాం. సో ఫైనల్లీ ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్లేసెస్ అయితే చూసేసాము.
సో ఇంకా ఈరోజు వచ్చేసి బ్యాక్ టు బెంగళూరు. ఇంకా రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాము. చాలా తిరిగాం కాబట్టి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్ అయితే చెక్అవుట్ చేసేసి వచ్చేసాము. ఇంకా ఇక్కడికి వచ్చి మేము డిన్నర్ అయితే తినేసాము. డిన్నర్ తిన్నాక మా బస్ అయితే ఉన్నింది. సో ఇంకా బస్ అయితే ఎక్కేసాము. నిజంగా ఇక్కడున్న హీట్కి అయితే ఫుల్ ట్యాన్ అయిపోయినాము. వచ్చినప్పటికి ఇప్పటికి ఎంత ట్యాన్ అయ్యామంటే లిటరలీ నా ఫేస్ అస్సలు ముట్టుకోవడం కూడా కుదరట్లేదు. అంత బర్నింగ్ సెన్సేషన్ అయితే అవుతుంది. ఇట్స్ ఓకే. నెక్స్ట్ టైం సమ్మర్లో అయితే నిజంగా ఇటు సైడ్ అయితే అస్సలు ట్రిప్స్ అయితే ప్లాన్ చేసుకోకూడదు. చాలా ఎండలు అయితే ఉంటాయి. సో ఈ వీడియోని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.